బ్రహ్మాస్త్రం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అప్పుడెప్పుడో పురాతన కాలంలో ఇటువంటి బ్రహ్మాస్త్రాలను ఎంతోమంది మహావీరులు ఉపయోగించారు. ఈ ఆయుధాలకు తిరుగులేదు. శత్రువు పని ముగించి కానీ ఇవి వెనక్కి తిరిగి రావు. అటువంటి బ్రహ్మాస్త్రమే అగ్ని-6. ఇది మేం చెప్పినది కాదు, స్వయంగా అమెరికా గొంతు చించుకుని ప్రపంచానికి చెబుతూ ఉంది. దాంతో చైనాకి చెమటలు పడుతూ ఉన్నాయి. 12,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ మిసైల్ భారత డిఫెన్స్ని ఒక రేంజ్కి తీసుకెళ్లింది. ఇప్పటికే మనం అగ్ని-4ని విజయవంతంగా టెస్ట్ చేశాము. ఇంతకు ముందు కూడా అగ్ని సిరీస్కి చెందిన మరికొన్ని మిసైల్స్ని మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాం. వాటిలో అగ్ని-5, అగ్ని MIRV, అగ్ని ప్రైమ్ మిసైల్ కూడా ఉన్నాయి. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. దీంతో మనం ఒకేసారి 3-4 దేశాలను నాశనం చేయొచ్చు. దాంతో ఇప్పుడు చైనాకి టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతూ ఉంది. మన దేశము రహస్యంగా ఎన్నో మిసైల్స్ తయారు చేస్తూ ఉంది అని చైనా అరిచి గీపెడుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీని మీద ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చైనా మొత్తుకుంటూ ఉంది. ఇప్పటికే చైనా ఒక రహస్య స్పైయింగ్ షిప్తో మన మీద ఒక డేగ కన్ను వేసి ఉంచింది. హిందూ మహాసముద్రంలో మనం చేస్తున్న ప్రయోగాలన్నిటినీ చైనా తెలుసుకుంటూ ఉంది. ఇంతలో అమెరికా డిఫెన్స్ వెబ్సైట్ ఒక విషయం ప్రకటించింది. కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇది విన్నాక చైనాకి కూడా పిచ్చెక్కిపోయింది. అయితే అమెరికా ఇండియా మీద శాంక్షన్ విధించే అవకాశం ఉంది అని కూడా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇండియా దగ్గర ఇప్పుడు ఎంతో పవర్ఫుల్ ఆయుధం ఉంది. ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేని ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇండియా తయారు చేసింది. ఒక్క ఆయుధంతో ప్రపంచ దేశాలను మన దేశం నాశనం చేయగలిగే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీలో చాలామంది మా వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్నారు, కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ వీడియో కూడా చివరిదాకా చూసినట్లయితే మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. భారతదేశము అగ్ని-6 డెవలప్ చేసింది అని అమెరికాకి చెందిన డిఫెన్స్-1 అనే ఒక గూఢచార సంస్థ ప్రకటించింది. భారతదేశం దగ్గర ఉన్న మిసైల్ 12,000 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదు అని ఆ రిపోర్టులో చెప్పారు. ఈ మిసైల్ సిస్టమ్ ఒకేసారి ఎన్నో టార్గెట్స్ మీద దాడి చేయగలదు. ఇప్పటికే డిఫెన్స్ రంగంలో ఒక ఊపేస్తున్న ఇండియా నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టారు. అగ్ని-6 గురించి ప్రపంచానికి తెలియకూడదు అని ఇండియా భావిస్తూ ఉంది. కేవలం మన దేశమే కాదు, డాంగ్ఫెంగ్ పేరుతో ఇప్పటికే 12,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగల మిసైల్స్ చైనా ఇప్పటికే తయారు చేసింది. అమెరికా, రష్యా వద్ద కూడా 12,000 నుండి 15,000 కిలోమీటర్లు ప్రయాణించగల మిసైల్స్ ఉన్నాయి. 13,000 కిలోమీటర్లు ప్రయాణించే మిసైల్ తయారు చేసినట్లు ఉత్తర కొరియా కూడా ప్రకటించింది. అయితే ఈ మిసైల్స్ వివరాలను అన్ని దేశాలు రహస్యంగానే ఉంచుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇండియా కూడా ఇటువంటి పవర్ఫుల్ మిసైల్ తయారు చేసింది కాబట్టి ఇప్పుడు పవర్ఫుల్ నేషన్స్ పక్కన మన దేశం కూడా చేరిపోయింది. అసలు అగ్ని-6లో ఏముందని వీళ్ళందరూ ఇలా తలలు బాదుకుంటున్నారు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అగ్ని-6 గురించి చెప్పుకోవాలంటే మొదటిగా మనం దాని పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. ఇది మల్టీ న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకెళ్లగలిగే సిస్టమ్. ఇది ఒక మిసైల్ లాగా ఎగురుతూ ఉంటుంది, కానీ టార్గెట్ వైపు వెళుతున్న సమయంలో దీని లోపల రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దాని లోపల మల్టిపుల్ ఇండిపెండెంట్ వార్ హెడ్ ఉంటుంది. దాంతో వేరువేరు టార్గెట్స్ని ఒకేసారి నాశనం చేయగలదు. దీని వేగం హైపర్సోనిక్ మిసైల్ కంటే కూడా వేగంగా ఉంటుంది కాబట్టి దీనిని అడ్డుకోవడం చాలా కష్టం. అగ్ని-6 రేంజ్ 10 నుండి 12,000 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. కాబట్టి చైనా రాజధాని బీజింగ్ కూడా మనం ఇక్కడ నుండి టార్గెట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే అమెరికా మీద దాడి చేయడానికి కూడా మనకిప్పుడు సాధ్యమవుతుంది. అందుకనే ఈ టెక్నాలజీని ప్రపంచ దేశాల దృష్టిలో పడకుండా మన ఇండియా జాగ్రత్త పడుతూ ఉంది. ఏ దేశం దగ్గరైతే న్యూక్లియర్ ఆయుధాలు ఉంటాయో ఆ దేశాల మీద అమెరికా ద్వేషం పెంచుకుని శాంక్షన్స్ విధిస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అసలు మన ఇండియాలో కూడా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేయడం కోసం మనం తలకిందులుగా తపస్సు చేశాము. శాటిలైట్ దృష్టిలో పడకుండా న్యూక్లియర్ టెస్ట్ చేసిన ఘనత మనదే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ స్థాయికి చేరుకునే దేశాలను మొగ్గలోనే తుంచేయడానికి ట్రై చేస్తాయి. న్యూక్లియర్ ఆయుధాలు కేవలం తమ దగ్గర మాత్రమే ఉండాలి అనేది అమెరికా ఫిలాసఫీ. మిగిలిన దేశాలకు ఈ ఆయుధాలను మెయింటైన్ చేయడం అమెరికాకు ఎదురు వెళ్లడంతో సమానం. ప్రపంచ దేశాల మీద పెత్తనం చలాయించడానికి అమెరికా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఏ దేశం అయితే 10 నుండి 12,000 కిలోమీటర్ల రేంజ్లో ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నట్లయితే ఆ దేశాల మీద అమెరికా శాంక్షన్స్ విధిస్తుంది. చెన్నైలో ఈ న్యూక్లియర్ ఆయుధాల ఎక్స్పో జరిగింది. అప్పుడు అగ్ని-5 పక్కనే మరొక మిసైల్ ప్రదర్శించారు. దానికి MIRV టెక్నాలజీ ఉంది. ఇదే అగ్ని-5 మిసైల్స్కి నెక్స్ట్ వర్షన్.
దీనినే అందరూ అగ్ని-6 అని అనుకుంటూ ఉన్నారు. 12,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగల అగ్ని-6 తయారీకి కూడా సిద్ధమవుతున్న భారత్ ఇస్రో సహాయంతో DRDO దీనిని సూర్య అనే పేరుతో అభివృద్ధి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఏ దేశమైనా సరే తమ ఆయుధాలను కొన్ని సంవత్సరాలలోనే మరింత మెరుగుపరుచుకుంటూ ఉంటాయి. 2008లో ఇండియా అగ్ని-1 మిసైల్ తయారు చేసింది. 2012 లోపే అగ్ని-3 పరీక్షించింది. ఇప్పుడు అగ్ని-5 టెస్టింగ్ కూడా మొదలవబోతుంది. ఈ టైం లైన్ అంతా చూస్తుంటే మన ఇండియా దగ్గర అగ్ని-6 తయారు చేయడానికి టెక్నాలజీ ఉంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఇండియా దగ్గర ఇప్పటికే అగ్ని-6 మిసైల్ రెడీగా ఉంది. కానీ ఇండియా ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్పదలుచుకోవడం లేదు. ఒకప్పుడు చైనా మన మీద విషం కక్కుతూ పాకిస్తాన్ వంటి దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను పరీక్షిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా విరుచుకుపడుతూ ఉంటాయి. కానీ ఇండియా ఈ న్యూక్లియర్ ఆయుధాలను పరీక్షిస్తున్నప్పుడు ఎందుకు అందరూ మౌనంగా ఉండిపోతున్నారు? ఇండియాకి ఒక రూల్, పాకిస్తాన్కి ఒక రూలా అని అందరినీ నిలదీసింది. అయితే మన ఇండియా న్యూక్లియర్ పాలసీ క్లియర్గా ఉంది. అది మన తరపున అమెరికా కూడా చెప్పింది. మన దేశం ఇంతవరకు ఎవ్వరికీ మన న్యూక్లియర్ టెక్నాలజీని అమ్మలేదు. ఈ టెక్నాలజీని కేవలం మన దాకా మాత్రమే పరిమితం చేసుకున్నాము. అంతేకాకుండా వేరే దేశాల మీద న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగిస్తాము అని బెదిరింపులకు పాల్పడలేదు. ఇంతవరకు దాడులు కూడా చేయలేదు. కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే మనం ఈ ఆయుధాలను తయారు చేస్తూ పరీక్షిస్తూ ఉన్నాము. ఇందులో ఎలాంటి తప్పు లేదు అని ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. మన దేశమే మొదటగా ఏ దేశం మీద న్యూక్లియర్ దాడులు చేయము అని మన న్యూక్లియర్ పాలసీలో స్పష్టంగా చెప్పాము. ఇండియా చేస్తుందని కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.